పిల్లలకి ఏది బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది, బయట ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే పిల్లలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ విద్యను అందించాలంటే టెక్నాలజీ ఏ విధంగా వాడుతున్నారో అవన్నీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ మన పిల్లలకు కూడా వాడితే బాగుంటుంది అని ఇప్పుడు కొత్తగా అంతా తెలుసు మీకు. కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఉన్న ప్రపంచం అంతా కూడా ఏఐ కానీ రోబోటిక్ కానీ ఈ రెండు కలగలిపితే మన పిల్లలకు కూడా ఇవ్వాలి అని ఎవరైతే బాగుంటుంది అని అందరినీ తెచ్చి చేసిన తర్వాత ఇప్పుడున్న రోబో కలం సబ్జెక్ట్ అంతా బాగుంది కాబట్టి మన సభ్యులకు అందించాలని, మన పిల్లలకి వివరంగా అందించాలని వారు ముందుకు రావడం జరిగింది. దాన్ని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ పిల్లలకన్నా ముందు పేరెంట్స్కి అర్థమయ్యేటట్టుగా వారికి వివరించండి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటే మనం ఓన్లీ ఫోన్లో చూస్తున్నాం తప్ప మన పిల్లలు అది క్యాచ్ చేయగలరా, దాన్ని రీచ్ కాగలరా అనే సందేహాలు ఉంటాయి వాళ్ళకి. వారందరికీ కూడా వివరంగా చెప్పి మన పిల్లలకి అది ఉపయోగపడుతుంది అంటే మనం ఇక్కడ కూడా మన పిల్లలకు కూడా అందిద్దాము. దానికి పేరెంట్స్ సపోర్ట్ కూడా కావాలి కాబట్టి అది ఎందుకంటే ఇది ఫైనాన్షియల్తో కూడుకుంది కాబట్టి ఆ పిల్లలకి ఎలా చెప్తే బాగుంటుంది అనేది వారు ఇప్పుడు మన రోబో కలం యాజమాన్యం కూడా మీ అందరికి వివరించారు. దాని మీద ఏమైనా సందేహాలు ఉంటే మరలా మనం మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ పిల్లలకి ఇప్పుడు చాలా అడ్వాన్స్గా ఆలోచించాలి కాబట్టి మన తల్లిదండ్రులు కూడా మనం కూడా దానికి మన ప్రిన్సిపల్ మేడం టీచర్స్తో అందరితో పిల్లలతో వారితో అందరితో మాట్లాడి అది ఎలా ఉంటుంది ఏంటని మీకు ఒక పేపర్ పరంగా మొత్తం కూడా మీకు ప్రతి డైరీలో రాసి పంపిస్తారు. మీరందరూ కూడా దానికి ఆమోదం తెలుపుకొని పిల్లలకి ఒక మంచి విద్యను మన విద్య అంటే మనం ఇస్తాం. కానీ టెక్నాలజీ అనేది అదిగా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో టెక్నాలజీతో మనం పోటీ పడాలి కాబట్టి టెక్నాలజీ కూడా పిల్లలకి అందిస్తే బాగుంటుంది. ఇప్పటి నుంచే బాల్యం నుంచే అందిస్తే ఇంకా వారు పెద్ద అయ్యే కొద్దీ ఒక మంచి పురోగతి సాధిస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఏమన్నా సరే సందేహాలు ఇక్కడ వారిని అడగొచ్చు. ఈ రోబోటిక్ అంటే ఏంటి, ఏఐ టెక్నాలజీ అంటే ఏంటి, మా పిల్లలు రీచ్ కాగలరా లేదా అనే సందేహాలు కూడా మీరు కూడా ఉంటే బాగుంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి ఏదైనా సరే మన పిల్లల కోసం చేసుకునే కార్యక్రమం కాబట్టి మన పిల్లలకి మన కష్టాలు నష్టాలు ఎన్నైనా ఉంటాయి, కానీ పిల్లలకి మనం అంతా కూడా ఆధారపడి ఉంటాం కాబట్టి వారి భవిష్యత్తు కోసం మనం చూస్తాం కాబట్టి వారికి టెక్నాలజీ అనేది కూడా జోడిస్తే బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి ఆ పిల్లలకి టెక్నాలజీ జోడించే విధంగా దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సందేహాలున్నా ఏదన్నా సరే ఇక్కడే నివృత్తి చేసుకోండి. కాబట్టి కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. కాబట్టి ఏదేమైనా మన పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగానే ఈ చిత్రపురి కమిటీ మేము పనిచేస్తున్నాం. ఏదన్నా సరే వారితో క్లియర్గా మాట్లాడండి. సబ్జెక్ట్ ఏంటి, ఏ డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే పేరెంట్స్ మీరు క్లారిటీగా ఉండాలి ఫస్ట్ పిల్లలకి. వారంటే రోజు క్లాస్లో ఉంటారు కాబట్టి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ సందేహాలున్నా ఈ సబ్జెక్ట్ ఏంటి, ఎందుకు పెడుతున్నారు అనేది మీకు కూడా ఇప్పుడు వివరంగా చెప్పారు. ఇంకేమైనా ఉన్నా కానీ మాట్లాడండి. ఇది మన స్కూలు మన పిల్లల కోసం చేసేది కాబట్టి దానికి ఎలా అవుతుంది ఏమవుతుంది అనేది కూడా మొత్తం వివరిస్తారు. దాని అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పిల్లల్ని ఆ క్లాసులకి అటెండ్ చేస్తారు కంపల్సరీగా. కాబట్టి ఇది ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని పెట్టింది. అంతేగాని వాళ్ళు దీనికి వేరే రకంగా ఏమొద్దు. ఏదన్నా సరే క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి క్లియర్గా ముందుకెళ్దాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.